విద్యుత్ పరిశ్రమ మార్కెట్ పరిణామం 2027 నాటికి దాదాపు 34% పెరుగుతుందని ఒక అంచనా. మారుతున్న ప్రజల అవసరాలు, పర్యావరణ పరిస్థితుల ఆధారంగా నూతన ఎనర్జీ పాలసీని రూపొందించుకుంటున్నాం. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే మన రాష్ట్రంలో సోలార్ విద్యుత్తుకి అద్భుతమైన అవకాశాలున్నాయి. గృహాలు, వాణిజ్య స్థలాలు, కార్యాలయాల్లో సౌర విద్యుత్తును ప్రోత్సహించి రైతులు, ఇతర రంగాల ప్రజలు సోలార్ విద్యుత్ ద్వారా సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తుని సంస్థలకు విక్రయించి ఆదాయం పొందే మార్గాన్ని కల్పిస్తాం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేస్తాం. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ, బయో ఎనర్జీలతో పాటు భవిష్యత్ అవసరాల కోసం గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్ గా ఈ రాష్ట్రంలో నాంది పలుకుతాం. రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతును ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. వారికి అవసరమైన చేయూతను అందిస్తాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1674 కోట్ల ధాన్యం సొమ్ముని రైతులకు చెల్లించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి 2,64,000 కోట్ల రుణాలు అందజేయబోతున్నాం. త్వరలో రైతు సబ్సిడీలు పునరుద్ధరిస్తాం. రైతు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తాం. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తాం. యాంత్రీకరణ, సాగులో డ్రోన్లు వినియోగం తదితర ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు రైతులకు చేరువ చేరుస్తాం. అక్వా, హార్టికల్చర్ కు సబ్సిడీలు ఇచ్చి వారిని ఆర్థికంగా నిలబెడతాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెచ్చి అన్నదాతకు ఊతమిస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాం. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది. అయితే గత ప్రభుత్వ టెర్రరిజంతో కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. అలాంటి పారిశ్రామికవేత్తల్ని, కంపెనీల్ని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు, వారికి నమ్మకం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దీనిలో భాగంగానే నూతన పాలసీలు శ్రీకారం చుడుతున్నాం. రానున్న 100 రోజుల్లో కొత్త పాలసీలు తీసుకొస్తాం. నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్, ఐటీ, టెక్స్టైల్, టూరిజం పాలసీలు తీస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మళ్లీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతాం. మెడ్టెక్ జోన్ సాధించిన విజయాలు స్ఫూర్తిగా రాష్ట్రంలో మరో 100 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కొత్తగా కుప్పం, మూలపేట, చిలమత్తూర్, దోనకొండ పరిసర ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆయా క్లస్టర్లో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తాం. నక్కపల్లి, కొప్పర్తి, ఓర్వకల్లు, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పనకు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.